నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఆషాఢ మాసం బోనాలు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా కూడా ప్రారంభమయ్యాయి. మీ అందరికీ తెలుసు, మన హైదరాబాద్లో చారిత్రాత్మకమైన గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనం సమర్పణతో బోనాల సందడి ప్రారంభమైంది. అయితే తెలంగాణ సంస్కృతికి, మన అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. అయితే అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు అమ్మవారిని ప్రార్థించినట్లుగా కూడా ఓ ప్రకటనలో అయితే వారు పేర్కొన్న విషయం మనం చూస్తాం. అయితే ప్రతి ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చే ఆడపిల్లలు అమ్మవారికి బోనం సమర్పించడం తెలంగాణ సంస్కృతి, మన సాంప్రదాయంలో భాగం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అందుకే దీన్ని నెల రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా జరుపుకుంటుంది. ఆషాఢ మాసం సంవత్సరంలో మొదలవడంతో ఏమైతుంది, ఇక్కడ బోనాల పండుగ కూడా సురువు అయిపోతుంది. అమ్మవారికి తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో బోనం నైవేద్యంగా కూడా సమర్పించారు. అన్నం, బెల్లం, పాయసం, పాలు, చక్కెర వంటి పదార్థాలతో తయారు చేసి పచ్చని పసుపు పూసుకొని తలపై కుండ, దాంతోపాటు బిందె, కొత్త గిన్నెలో అమ్మవారికి బోనం సమర్పించడం మన తెలంగాణ ఆడపడుచుల ఆనవాయితీ. అయితే ఇక్కడ బోనాల పండుగ బోనాలు ఆషాఢ మాసం మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం లేదా గురువారం జరుపుతారు. ఈ ఏడాదిన జూన్ 25 అమావాస్య కావడంతో అధికారికంగా జూన్ 26న అంటే గురువారం రోజు ఈ పండుగ ప్రారంభమైంది. అయితే బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ ఆలయం దగ్గర సందడి వాతావరణం నెలకొందండి. ఈ ఆలయం రాష్ట్ర ప్రజల భక్తి కేంద్రంగా పండుగ ప్రారంభానికి ఆలంబనంగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఇక్కడ గోల్కొండ బోనాల పండుగలో భాగంగా గురువారం కవిత అమ్మవారిని తొలి బోనం సమర్పించారు. తెలంగాణ కుమ్మరి సంఘాలు తయారు చేసిన మట్టి కుండలో గోల్కొండపై వెలిసిన ఎల్లమ్మ తల్లికి బోనం నైవేద్యంగా తయారు చేసి తెచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఆలయ పూజారి కవితకు హారతిచ్చి తీర్థప్రసాదాలు ఇచ్చి అందజేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ముందుగా ఎమ్మెల్సీ కవిత బోనం తన తలపై పెట్టుకొని కాలినడక ద్వారానే జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆలయానికి చేరుకున్నారు. అటుపై ఎల్లమ్మ తల్లికి కూడా బోనం సమర్పించారు. అయితే తెలంగాణ ప్రజల శ్రేయస్సు క్షేమంగా ఉండాలని అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత కూడా వేడుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోల్కొండలో బోనాల పండుగ ప్రారంభమవడంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నారు తెలంగాణ ఆడపడుచులు. ఆషాఢ మాసం 2వ ఆదివారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి బోనాల పండుగ గోల్కొండ నుంచే మొదలవుతుంది. 4 ఆదివారాల తర్వాత తిరిగి గోల్కొండ ఎల్లమ్మ ఆలయం దగ్గరే బోనాల పండుగ ముగింపు కూడా ఉంటుంది. గోల్కొండ ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి పూజలు చేసిన ఫోటోలను కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తెలంగాణ ఆడపడుచులకు బోనాల పండుగ సందర్భంగా కూడా వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటు గోల్కొండ బోనాలలో ఎమ్మెల్సీ కవిత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. కవితతో ఫోటోలు దిగేందుకు, ముచ్చటించేందుకు జనం పోటీ పడ్డ విషయం మీరందరూ చూసిన విషయమే. సో మన తెలంగాణ ఆడపడుచుల పండుగకు సంబంధించి పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ప్రతి ఆలయం కూడా ముస్తాబైన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే.